హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టంట్ దోశ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక గ్లాసు బొంబాయి రవ్వ వేసుకున్నాము. సేమ్ అదే గ్లాస్తో పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. దీనిలో ఒక స్పూన్ గోధుమ పిండి, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు అవన్నీ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాము. ఇది దోశల పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కలుపుకోండి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి రెడీ అయిపోయింది. దీన్ని ఒక 10 minutes అలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. 10 minutes తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని దోశలా వేసుకుందాం. ఈ దోశలు ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు పిండి నానబెట్టుకోవటం, రుబ్బటం అలా టైం లేనప్పుడు ఈ రెసిపీ బాగుంటుంది. అలానే రూమ్స్లో ఉండే బ్యాచిలర్స్కి మిక్సీ అవి లేకపోయినా కూడా బ్రేక్ఫాస్ట్కి ఇలా సింపుల్గా దోశ వేసుకొని తినేయచ్చు. వీటిని ఇలా దోశలా వేసుకొని కొంచెం ఆనియన్, క్యారెట్ అలానే కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసి హైలో ఒక 1 minute అలా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 minute తర్వాత దీన్ని ఇంకో సైడ్ తిప్పేద్దాం. ఇలా ప్రెస్ చేయటం వల్ల ఆనియన్స్, క్యారెట్ అతుక్కుంటాయి, ఊడిపోకుండా ఉంటాయి మనం టర్న్ చేసినప్పుడు. ఇలా రెండు వైపులో కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. అంతే, ఇన్స్టంట్ దోశ రెడీ అయిపోయింది. ఇది పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ బాగుంటుంది. మీరు కంపల్సరీ ఈ రెసిపీ ట్రై చేయండి. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.